Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. బ్యాట్ టచ్ చేస్తున్నారు బడికెళ్ళను. ఉపాధ్యాయుడి ఆకృతిపై ఓ చిన్నారి ఆవేదన, తల్లి ఫిర్యాదుతో అరెస్టు. గుడివాడలో జరిగిందట దుర్మార్గుడు. టీచర్ మళ్ళా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అట వాడు, పిల్లల్ని ఆటలాడించేటోడు. గుడివాడ దగ్గరలో ఒక పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో చోటు చేసుకుంది. సారు నన్ను రోజు బ్యాట్ టచ్ చేస్తున్నారు, బడికి వెళ్ళనని ఆ చిన్నారి మారం చేయడంతో ఆ ఘటన వెలుగు చూసింది. గురువు వికృతి చేష్టలకు ఆ చిన్నారి కొంతకాలంగా వేదనకు గురవుతుంది. బడికి వెళ్ళాలంటేనే భయంతో మొండికేస్తుంది. తల్లిదండ్రులు బతిమాలి బెదిరించి పంపిస్తున్నారు. ఉపాధ్యాయుడి వెకిలి చేష్టలను ఇంట్లో చెప్పుకోలేక ఇంట్లోనే ఓ మూల కూర్చొని రోధిస్తుంది. చూడండి ఎంత బాధో పాపం. 4వ తరగతి చదువుతుంది చిన్న పాప. దిగాలుగా ఉన్న చిన్నారిని గురువారం ఉదయం ఎందుకు బడికి వెళ్ళనంటున్నావని తల్లి ప్రశ్నించింది. ఆ చిన్నారి బావురుమని ఏడుస్తూ తల్లికి అసలు విషయం చెప్పింది. గుడివాడ మండలం చౌటపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో వ్యాయామం ఉపాధ్యాయుడు ఎం చంద్రశేఖర్ అట. వాడికి 42 ఇయర్స్ ఉన్నాయట. ఆ అమ్మాయి 4th క్లాస్ చదువుతుంది. వాడికి ఏం తెలివి ఉంది, ఏం చదువుకుండు, ఏం జ్ఞానం, ఏం సంస్కారం, మరి చదువైతే మతిపోయినట్టుంది. కొంతకాలంగా 4వ తరగతి విద్యార్థిని అసభ్యంగా తాకుతున్నాడని, దీంతో బడికి వెళ్ళాలని భయపడుతుందని ఆమె తల్లి గుడివాడ తాలూకా పోలీసులు గురువారం ఫిర్యాదు చేశారు. తాలూకా ఎస్ఐ చిట్టిబాబు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. అందుకే బ్యాట్ టచ్ చేస్తున్నాడు పిల్లల్ని. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పిల్లలపైన, అంటే చిన్న పిల్లలు 10 సంవత్సరాల లోపు పిల్లలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒక్కొక్కడు 70 ఏళ్ళోడు, 60 ఏళ్ళోడు, 40 ఏళ్ళోడు, 50 ఏళ్ళోడు చేస్తున్నాడు. ఎందుకు దీనికి రీజన్ అంటే బ్యాట్ టచ్ కానీ ఇట్లాంటి సెక్సువల్ హెరాస్మెంట్ కానీ చేస్తున్న పిల్లలు, అంటే పిల్లలు బయటికి చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే చాచి ఒక పీగుతారు, చెంపలు ఆ చెంప ఈ చెంప వంచుతారు, అవసరమైతే పోలీస్ స్టేషన్ పోతారు, చట్ట ప్రకారం పోతారు. చిన్నపిల్లలు వాళ్ళ పేరెంటింగ్ ఎట్లా ఉంటుందంటే, కొంతమంది పేరెంట్స్ చెప్పినా నమ్మరు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఇట్లాంటి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, చిన్నపిల్లలు 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 3 సంవత్సరాల పిల్లల్ని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో విద్యాబుద్ధులు నేర్పే టీచర్లు కూడా చేయడం దౌర్భాగ్యం అన్నాడు. కాబట్టి పిల్లల పట్ల పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, గమనించాలి. వాళ్ళు ఏం బాధపడుతున్నారు, ఏం ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు స్కూల్కి వెళ్ళాలంటున్నారు, ఎందుకు మారం చేస్తున్నారు అనేది గమనించాలి తప్ప ఇక బండగా 4 వీకి బడికి పంపించే కార్యక్రమం చేయొద్దు. ఏదో ఇబ్బంది ఉంది అనేది ఆ ఇబ్బందిని తెలుసుకునే ప్రయత్నం మంచిలో చేయాలా, దౌర్జన్యం చేయొద్దు. పిల్లల్ని బెదిరిస్తే చెప్పలేరు పాపం. స్మూత్గా సైకలాజికల్గా వాళ్ళని మౌల్డ్ చేసుకుంటూ మనం ఏం జరుగుతుంది ఇబ్బంది అనేది తెలుసుకుంటే ఇట్లాంటివి జరగవు. ఇట్లా తెలవకుండా చెప్పలేని పరిస్థితుల్లో పేరెంటింగ్ ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ ర్యాష్గా బిహేవ్ చేస్తారు పిల్లలపైన. నువ్వు వెళ్ళాల్సిందే స్కూల్కి అంటారు. నేను వెళ్ళలేను అన్నప్పుడు ఎందుకు అనేది రీజన్ తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఆడేదో భూమి బద్దలైనట్టు ఇవాళ చదవకపోతే ఇక అంతా అయిపోయినట్టు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేది పోయినట్టు ఫీల్ అవుతారు. కానీ అక్కడ వాతావరణం ఎట్లుంది, అక్కడ టీచర్ల బిహేవియర్ ఎట్లుంది అనే విషయాలను కూడా పేరెంట్స్ గమనించాలి. గమనిస్తే ఇట్లాంటి నివారణ చర్యలు చేయొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పుకున్నది కాబట్టి వాళ్ళు అప్పటికే చాలాసార్లు బెదిరించి పంపారట. ఇక చివరికి రోధించుకుంటూ చెప్పిందట, అప్పుడు బయటపడదు. లేదంటే బయటపడకపోతే ఇక వాడు 4 రోజులు అయ్యాక ఇక ఏదైనా చేయొచ్చు. అప్పుడు ఏమనుకుంటే ఏమవుద్ది? కాబట్టి పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి పిల్లల పట్ల, ఎస్పెషల్లీ అమ్మాయిల పట్ల. వాళ్ళు ఏ చిన్న ఇబ్బంది పడుతున్నా మనం ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో వినే ప్రయత్నం చేయాలి. పేరెంట్స్ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఉంటే వాళ్ళు ఓపెన్గా అన్నీ చెప్పుకోగలుగుతారు. చెప్పుకున్నప్పుడు అనేక సమస్యల పరిష్కారం అయితే పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ సుప్రీంకోర్టు కూడా మన ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది ఫోక్సో యాక్ట్. దాంట్లో చెన్నై హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ రద్దు చేసింది. అంటే యూట్యూబ్లో కానీ వీడియోలు కానీ, ఫోర్న్ వీడియోలు ఏదైతే ఉంటాయో చిన్న పిల్లలకు సంబంధించి వీడియోలు, ఈ బ్యాట్ టచ్ చేసే వీడియోలు, కొంతమంది వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాను. వాటిని అప్లోడ్ చేసిన నేరమేనట, చూసిన నేరమే, చూసినోడు కూడా నేరమే. చూసినోడిని ట్రేస్ అవుట్ చేస్తారట IP అడ్రస్ను బట్టి. చాలా కఠినమైన శిక్షలు వేయాలి వీళ్ళని చెప్పింది. ఇదే అంశం పైన చెన్నై హైకోర్టు ఏం చెప్పింది? చూస్తే తప్పు లేదు, అప్లోడ్ చేసినా తప్పు లేదని చెప్పింది. లేదు చూడటము అప్లోడ్ చేయటం 2 తప్పే. చూసినోడిది ఎంత తప్పు, అప్లోడ్ చేసినోడిది ఎంత తప్పు, చూసినోడిది కూడా అదే తప్పు. చూడటానికి లేదు. పిల్లలకు సంబంధించిన ఫోర్న్ వీడియోలు, పిల్లలకు సంబంధించిన నగ్న వీడియోలు, చిన్నపిల్లలు 14 సంవత్సరాల పిల్లలు అని చెప్పి చాలా కఠినమైన జడ్జిమెంట్ ఇచ్చింది. అయినప్పటికీ ఆగట్లే.